ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి, నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకటివై ఉన్నావు. ప్రియమైన వల్లరా, మరి రాజు అయిన యోఫ్తా మరి తన కుమార్తెని చూచినప్పుడు మరి ఆనందించాల్సింది పోయి మనోవేదనకి గురైపోయాడు. ప్రియమైన వల్లరా, చూడండి, మరి యోఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు తను యుద్ధానికి వెళ్ళి, ప్రియమైన వల్లరా, మరి ఆ యుద్ధము నుంచి ఎప్పుడైతే తను ఇంటికి తిరిగి వస్తాడో, ఆ వచ్చినప్పుడు ప్రియమైన వల్లరా, తన ఇంటి ద్వారం నుండి ఏదైతే తనకు ముందుగా వస్తుందో అది యెహోవాకు ప్రతిష్ఠితగా ఉంటుందని, దహన బలిగా అర్పించబడుతుందని, ప్రియమైన వల్లరా, దేవునికి మొక్కుబడి చేసుకుని అమ్మోనీయులతో తను యుద్ధానికి వెళతా ఉంటాడు. ప్రియమైన వల్లరా, ఆ ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాడు. తన ఇంటికి వచ్చినప్పుడు యోఫ్తా యొక్క కుమార్తె చక్కగా కంజీరలతోనూ నాట్యాలతోనూ బయలుదేరి సంతోషముగా తండ్రి దగ్గరికి వస్తుందండి. ప్రియమైన వల్లరా, అతనికి మగ సంతానం ఏమీ లేదండి. ప్రియమైన వల్లరా, ఆమెను చూచాడు. చూచిన వెంటనే, నువ్వు నాకు ఒక్కదానివే ఉన్నావే, ఎంతో ప్రలాపిస్తూ బాధపడుతూ ఏడుస్తూ బట్టలు చించుకొని, నేను దేవునికి మాట ఇచ్చాను, ఆ మాటని వెనక తీయలేను అంటూ చాలా దుఃఖపడుతున్నాడండి. ఆ దుఃఖానికి కారణము తన కుమార్తె, లేకపోతే తొందరపాటులో తను తీసుకున్న నిర్ణయమా, లేకపోతే ఏ సరైన మొక్కుబడి చేసుకోకుండా ఆ మొక్కుబడి విషయంలో సరైన ప్రణాళిక లేకపోవటమా? చూడండి, మనిషి ఈ రోజున దుఃఖానికి కారణము చాలా పలు రకాలు ఉన్నాయండి. అత్యాశ కావచ్చేమో, తొందరపడే పనులు కావచ్చేమో, ప్రియమైన వల్లరా, ఇంకా ఏదైనా సరైన నిర్ణయాలు తీసుకునే విషయంలో సరిగా నిర్ణయములు తీసుకోలేకపోవటం, అర్థం చేసుకోలేకపోవటం, ఇలా ఎన్నో ఉండొచ్చు. ఇక్కడ యోఫ్తా కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడండి. తన కుమార్తెని ఏమీ అనలేడు, ఎందుకంటే తన కుమార్తెకి తెలియదండి. తన తండ్రి వస్తున్నప్పుడు సంతోషంగా ఎదుర్కోవడానికి వెళ్ళింది, ఆనందంగా ఎదుర్కొంటుందండి. చూడండి, తంబూరులతోనూ నాట్యాలతోనూ వెళుతుంటే ఆ తండ్రి వస్తున్నప్పుడు ఎంతో చక్కగా గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది. కావున ఇక్కడ యోఫ్తా మాత్రము ప్రలాపంలోనే మునిగిపోయి ఉన్నాడు, తను చేసిన పనిని బట్టే. ఈ రోజున మరి నువ్వు చేసే పనులను బట్టే అవి నీకు ఒక్కోసారి ఆనందాన్ని మరియు దుఃఖాన్ని కూడా తెచ్చిపెడతాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.